ప్రైజ్లా. ఇది నా వాగ్దానము. ఇర్మియా 32:40. నేను వారికి మేలు చేయకుండా మానకుండునట్లు నిత్య నిబంధన వారితో చేయుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు మనకి మేలు చేస్తానని, నిత్య నిబంధన మనతో చేస్తున్నానని ఈ దినమున దేవుడు వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. అవునండి, మన జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదము మనకి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అదే కాకుండా దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నేను వారికి మేలు చేస్తాను, ఈ దేశంలోనే వారిని అత్యధికమైన ఆశీర్వాదముతో నడిపిస్తాను. ఎందుకు అంటే నా యందు భయభక్తులు వారికి ఉన్నవి కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా నా యందు నడిచి వారి యొక్క జీవితంలో ఆశీర్వాదము పొందుకుంటారని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపలోని మనము భయభక్తులు కలిగి ఆయన నిబంధనలోని ఎల్లప్పుడూ కూడా సంరక్షణలోని మనము ఉండి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని దేవుడు ఈ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. దేవా నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా యొక్క జీవితాలలో మేలు చేయడానికి, మమ్మల్ని ఎంతగానో అభివృద్ధిలోకి నడవడానికి మీరు సహాయం చేసే దేవుడివి. ఈ దినమున మీరు మరొకసారి బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని మీ కృపలో భద్రపరచండి. మీ యొక్క ఆశీర్వాదము వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని, వారి యొక్క కుటుంబము, వారి బిడ్డల భవిష్యత్తులో మీరు తోడయండి. వారికి ఆరోగ్యం దయచేయండి, వారి యొక్క చేతి పనులు దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి. ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. మీ కృపని అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్న వారిని, అలాగే ప్రభా ప్రిపేర్ అవుతున్న వారికి, ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి తోడై ఉండండి. ప్రతి బిడ్డకి మీ యొక్క సహాయము, మీ కృపని అనుగ్రహించి నడిపించండి ప్రభా. యేసయ్యా నాయన, ఎవరి ఇళ్లలో ఏ యొక్క బాధ, ఇబ్బంది, కష్టంతో ఉన్నారు వారందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి. మీ కృపని నాయన వేడుకుంటున్నాను, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి. వృద్ధులని జ్ఞాపకం చేసుకొని, చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి యొక్క జీవితాలలో మీరు చాలిన దేవుడుగా ఉండండి ప్రభు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి ప్రభు. మెడికల్ స్టాఫ్ని కూడా భద్రపరచండి నా ప్రభు. యేసయ్యా నాయన, నా దేశంలో ఎటువంటి కొరత, ఇబ్బంది ఏది రాకోకుండా ప్రతి ఒక్కరూ నాయన సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన, ధరలు పెరగకుండా సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితితో ప్రతి ఒక్కరూ వర్ధిల్లులాగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభు. యేసయ్యా నాయన, మీ కృప కనికరము ప్రతి బిడ్డకి ఉంచి నడిపించమని కోరుకుంటూ, ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ, నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.